నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. కాంగ్రెస్ సీనియర్ నేత జట్టి కుసుమ్ కుమార్ గారికి అయితే మాత్రం ఏఐసిసి కార్యదర్శిగా అధిష్టానం అయితే నియమించింది. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుదీర్ఘ కాలం పాటు మీరు ఏఐసిసి అలాగే టీపీసీసీలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని పదవులు కూడా చేశారు, ఒక్కొక్కటి కూడా ఎదుర్కొంటూ వచ్చారు. ఈరోజు మీరు ఏఐసిసి కార్యదర్శిగా అలాగే కేరళ ఏఐసిసి కో ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే నేను ఆర్గనైజేషన్లో నుంచి వచ్చిన వ్యక్తిని. ఆర్గనైజేషన్లో పదవులు అనేది మనం ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పదవులు వస్తూ ఉంటాయి. మన సమర్థతను బట్టి కొన్ని పెద్ద పదవులు కూడా వస్తుంటాయి. నాకు ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో ఉన్న బ్యాక్గ్రౌండ్, ఉమ్మడి రాష్ట్రంలో జనరల్ సెక్రటరీ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను నేను. ఇప్పుడు ఒడిశా రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వెళ్ళాను నేను. అది నాకు ఉన్న ఎక్స్పెరిమెంట్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అంతా ఏంటంటే ఆర్గనైజేషన్ కాబట్టి పార్టీని సంఘటన చేయడంలో నా అనుభవం ఉంది. దాన్ని నేను పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తాను. టీపీసీసీ కీలక బాధ్యతలు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా మీరు చివరిసారి చేశారు. మరి తెలంగాణ రాజకీయాలకు కుసుమ్ కుమార్ దూరం అయినట్టు అనుకోవచ్చా ఏఐసిసి పదవి ద్వారా? అంటే ఏఐసిసి పదవి ద్వారా ఏఐసిసికి దగ్గరయ్యానే కానీ నేను ఉంటుంది ఇక్కడే కాబట్టి ఏఐసిసిలో ఎంత ఇదిగా ఉన్నా, ఢిల్లీలో ఉన్నా ఇక్కడ నా ప్రాంతాన్ని నేను చూసుకోవాలి కాబట్టి ఇక్కడ కూడా నా టైం అని నేను కేటాయిస్తాను. సో మీ యొక్క లక్ష్యం ఏంటి? సొంతంగా ప్రతి ఒక్కరికి ఇది కావాలి, పార్టీలో కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఇది కావాలని ఉంటుంది. మీ యొక్క అంతిమ లక్ష్యం? నా లక్ష్యం వల్ల నాకు జాతీయ రాజకీయాల మీద ఆసక్తి ఎక్కువ. ఆల్రెడీ జాతీయ రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఇంకొక మెట్టు ఎక్కడం జరిగింది. నా లక్ష్యం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటం. ఆయన ప్రధానమంత్రి అయితే నేను ఏదో టైంలో ఏదో ఒక సందర్భంగా ఆయనతో పాటు ఉంటాను కాబట్టి నాకు రావాల్సింది అప్పుడే వస్తాయి. సో గాంధీ భవన్లో చాలామంది మీ గురించి ఒక విషయం చెప్పుకుంటారు. గతంలో మీకు ఒక గొప్ప పదవి వచ్చింది, ఆఫర్ వచ్చినా కానీ అప్పుడు మీరు వదులుకున్నారు. ఆ పదవి తీసుకుంటే కుసుమ్ కుమార్ ఇప్పుడు ఒక పొజిషన్ ఉండేవారు. ఆయన ఎగ్జాంపుల్ తీసుకొని చాలామంది కూడా ఏ పదవి వచ్చినా కోల్పోకూడదు అని కూడా మిమ్మల్ని చెప్తారు. అసలు ఏం జరిగింది, దాని ఇష్టం ఏంటి అసలు? అంటే అది బయట చెప్పలేము కానీ నాకు 4 ఏళ్ల క్రితమే ఒక రాష్ట్ర ఇన్ఛార్జిగా ఇస్తానని చెప్పి ఆఫర్ చేయడం జరిగింది. నేను ఆ రాష్ట్రం కంటే ఇంకొక రాష్ట్రం అయితే బాగుంటుందేమో, వద్దని అనలేదు కానీ బాగుంటుందేమో అన్నాను. సరే ఆ రాష్ట్రం ఇస్తామన్నారు. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రం లేకుండా 4 ఏళ్ళు ఖాళీగా ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీలో నన్ను ఎగ్జాంపుల్గా తీసుకుంటే వచ్చింది తీసుకోండి, రెండోదాన్ని ట్రై చేయండి, అంతేగాని అది వద్దు నాకు కావాల్సిందే ఇచ్చింది అని అంటే వెనకబడతారు అనేది. సో జిహెచ్ఎంసీ అనేది చాలా కీలకము. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కానీ హైదరాబాద్లో అంత పట్టు లేదు. సో మీరు మీ కృషి ఎలా ఉండబోతుంది, ఇక్కడ అధికారంలో ఏం చేయాలి? అంటే రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ రేపే రిజల్ట్ రాబోతున్నాయి. జూబ్లీహిల్స్లో మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అది జూబ్లీహిల్స్ వరకే ఆగకుండా నెక్స్ట్ జిహెచ్ఎంసీ మీద దాని ప్రభావం ఉండాలి. దానికి నేను చేసే పని చాలా ఉంది. ఇక్కడ నాకు యంత్రాంగం ఉంది. ముఖ్యంగా మా సామాజిక వర్గం అది నెంబర్ ఎక్కువ జిహెచ్ఎంసీలో. సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఏదైనా ఉందంటే జిహెచ్ఎంసీలో కమ్మ సామాజిక వర్గం. కాబట్టి నాకు నాకున్న పరిచయాలతోటి, నాకున్న ఈ గ్లోబల్గా నాకున్న పరిచయాలతోటి జిహెచ్ఎంసీలో డెఫినెట్లీ కాంగ్రెస్ మేయర్ అవుతారు. కేరళ విషయానికి వస్తే మాత్రం అక్కడ ఒడిశా విషయానికి వస్తే మాత్రం అక్కడ బీజేడీ ఉంది, అలాగే ఇప్పుడు బీజేపీ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 బలమైన పార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే పెద్ద సవాలే. దీన్ని ఎట్లా ఎదుర్కోకపోతే? ఒకప్పుడు 1985లో 2 సీట్లు పరిమితంగా ఉన్న బీజేపీ 300 సీట్లకు వెళ్ళంగలేంది. కాంగ్రెస్ పార్టీ ఆడ 25 సంవత్సరాల నుంచి అధికారంలో లేకపోయినా కానీ ఆడ స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీ కనుమరుగవుతూ ఉంది, బలహీనపడుతుంది. ఒక జాతీయ పార్టీని ఎదుర్కోవాలంటే ఇంకో జాతీయ పార్టీయే సమర్థంగా ఎదుర్కోగలదని అక్కడ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అక్కడ ముఖ్యంగా ఒక 20% మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు, మన తెలుగు ప్రాంత వాళ్ళు. నాకు చాలా సునాయాసంగానే నేను అది టాస్క్ చేయగలను అనేది అనుకుంటున్నాను. ఎవరికి థ్యాంక్స్ చెప్పబోతున్నారు? మీకు చాలా సన్నిహితులు ఉన్నారు, అలాగే మీ పదవి వచ్చింది, ఎవరికి క్రెడిట్? ముఖ్యంగా ప్రధానంగా రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు జరపాలి. దాంతోపాటు నా మిత్రుడు, నా క్లాస్మేట్ రేవంత్ రెడ్డి గారికి, నా ఇంకో చిన్ననాటి మిత్రుడు జగ్గారెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, ఉత్తమ్ కుమార్ గారికి, అందరు నాయకులు నాకు శత్రువులు అంటే ఎవరు లేరు. నేను ఏ గ్రూప్కి చెందను, నేను కాంగ్రెస్ పార్టీ గ్రూప్ నాది కాబట్టి అందరు నాయకులకి, నాకు దీనికి రావడానికి కారణం అయిన అందరు నాయకులకి వ్యక్తిగతంగా కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. లాస్ట్ క్వశ్చన్, ఎందుకు మీరు ఆర్గనైజేషన్ మీద అంత ఇంట్రెస్ట్గా ఉంటారు? ప్రత్యక్ష రాజకీయాల కంటే ఎక్కువ కూడా పార్టీ ఆర్గనైజేషన్లోనే ఎక్కువగా కీలకంగా ఉంటుంది. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ప్రత్యక్ష ఎలక్షన్స్లో నిలబడే ఆసక్తి లేకపోవడం వల్ల చాలాసార్లు ఆఫర్లు వచ్చి నిలబడమని అన్నారు. నేను ఆర్గనైజేషన్లో ఉంటాము అనేది ఒకటి లైన్ తీసుకున్నా కాబట్టి ఇక అదే లైన్లో ముందుకు వెళ్ళిపోతాను. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా ఇది కాంగ్రెస్ సీనియర్ నేత కుసుమ కుమార్
ఏఐసిసి కార్యదర్శిగా నియమితులైన కారణంగా వారి అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేశారు. కేరళలో ప్రధానంగా, ఒడిశాలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమైన లక్ష్యం, అలాగే జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ జెండా ఇక్కడ ఎగిరేయడం లక్ష్యంగా పనిచేస్తాను. తప్పకుండా అది నాకు ఆర్గనైజేషన్లో పనిచేయడమే ఇష్టం కారణంగా మొదటి నుండి కూడా నేను ప్రత్యక్ష రాజకీయాల కంటే ఎక్కువగా కూడా పార్టీ కోసమే పనిచేస్తాను. తప్పకుండా ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ కావడమే లక్ష్యంగా నేను ఇక నా భవిష్యత్తులో నా కార్యాచరణ ఉంటుందని కూడా వారి అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ మాసవంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.